మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మానవుడు అనేకమైన ఆలోచనలతో నింపబడి ఉంటాడు. అలాంటి ఆలోచనలో బైబిల్ గ్రంథము కొన్ని ఆలోచన గురించి చెప్తుంది. అదేంటంటే మొదటి కీర్తన 1వ వచనంలో దుష్టుని ఆలోచన చొప్పున నడవక అని. అంటే చాలాసార్లు ఈ మాట మనము చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మనకేమనిపిస్తుందంటే దుష్టుని యొక్క ఆలోచనలు అంటే బయట నుంచి లేకపోతే సాతాను గురించి మనకి ఆలోచన వస్తుంది. లేదా చాలాసార్లు మనకి పడని వ్యక్తులు కావచ్చు, లేకపోతే కోపంలో ఉన్న వ్యక్తులు కూడా అతనే దుష్టుడు, వాని ఆలోచనలు వాని నడతలు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు నిజానికి ఒక రకంగా కరెక్ట్ అనిపించినా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిజమే సాతాను యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి, సాతాను సంబంధుల యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి. అదేంటంటే స్వయాన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే సాతానుడు వచ్చి ఒక మంచి చెట్ల మధ్యలో గురుగులను విత్తి వెళ్ళిపోయాడు. గోధుమ చెట్లలో గురుగులను ఎత్తి వెళ్ళిపోయాడు. ఆ గోధుమలు పెరగకుండా గురుగులు ఏం చేస్తాయంటే లాగుతూ ఉంటాయి. అలాగే సాతానుగాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సాతానుని దేవుడు బంధించాడు. అయితే వాని యొక్క సైన్యం కావచ్చు, వాని యొక్క ప్రభావం ఏం చేసిందంటే మానవుల యొక్క హృదయంలోనే చిన్నతనం నుంచే చెడు తలంపులు, చెడు యొక్క ఆలోచనల్ని విత్తి వెళ్ళిపోయాడు. ఇక ఆ ఆలోచనలతోనే పెరుగుతున్న మానవుడు చెడు ఆలోచనల్ని వస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం దేని గురించి చెప్తుంది అంటే నీ హృదయంలో నుంచి వస్తున్న ఆ చెడు తలంపుల గురించి, ఆ చెడు తలంపులు లేకపోతే ఆ చెడు ఆలోచన చొప్పున నడవక. చాలాసార్లు మన యొక్క అభిప్రాయం బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనల్ని మనము టెస్ట్ చేసుకోకుండా చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే బయటి విషయాలు వదిలేసే, ఇతరుల యొక్క విషయాలు వదిలేసే. నీ హృదయంలో చెడు తలంపులు ఉన్నాయా? నీ హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నాయా? అవేంటి? వాటిని పెరికిపారి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు, అప్పుడు నీవు ఆస్వాదింపబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ అవన్నీ రాకుండా సాతానుడు ఏం చేస్తాడంటే బయట వైపు ఉన్న వాటి వైపు చూపిస్తూ మనల్ని మనమే మంచి వాళ్ళగా చిత్రీకరించుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ప్రతి మానవునిలో చెడు తలంపులు ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని తీసివేయాలంటే బైబిల్ని చదవాల్సిందే, దేవుని యొక్క మాటల్ని వినాలి, దేవునికి సహవాసంలో ఉండాలి. అలా ఉంటావా? అలా ఉంటే తప్పకుండా నీలో ఉన్న చెడు తలంపులు, చెడు యొక్క నడతలను కనిపెట్టగలవు. దాన్ని తీసి పారేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.